ఢిల్లీ మళ్లీ నెత్తుటిమయమైపోయింది. ముంబై వరుస ఘోరాల్ని మర్చిపోక ముందే ఇంకో నెత్తుటి మడుగుకు మన క్యాపిటల్ సిటీ కేరాఫ్ అయింది. అమాయక ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. క్రమంగా విద్రోహానికి మన జీవితాలు అలవాటు పడిపోతున్నాయి. కానీ తప్పు తీవ్రవాదానిదా, దాన్ని నివారించలేని మన పాలనా యంత్రాంగానిదా అన్నదే తేల్చుకోవలసిన విషయం. కళంకిత కేంద్ర మంత్రి షిబు సోరెన్ తన వ్యక్తిగత కార్యదర్శిని హతమార్చారన్న అభియోగం. ఇది ట్రయల్ కోర్టులో రుజువైన ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. గాలీ బ్రదర్స్ ఉరఫ్ మైనింగ్ మాఫియా, వీళ్ల మీద సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినందుకు తపాలా గణేష్ అనే వ్యాపారి మీద భీకర స్థాయిలో భౌతిక దాడి జరిగింది. 2G స్కామ్లో కీ రోల్ ప్లే చేసిన రాజా జైలు పాలైన కొద్ది రోజులకే అతని అత్యంత సన్నిహితుడు సిద్దిక్ బచ్చా అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. అది హత్య లేక ఆత్మహత్య అన్నది ఇప్పటికీ తీరని ఒక సందేహం. ఈ పోలికలన్నింటినీ లోతుగా గమనించి చూస్తే ఇదంతా ఒకటే రకమైన సీక్వెల్లా కనిపిస్తోంది. తమ ఉనికిని ప్రమాదకరంగా మార్చే మనుషుల్ని భౌతికంగా నిర్మూలించాలనే క్రూరమైన ట్రెండ్ ఒకటి వ్యవస్థలో నాటుకుపోయిందా అన్న అనుమానానికి ఈ ఘటనలన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఢిల్లీ హైకోర్టు కాంపౌండ్ కారు బాంబుతో దద్దరిల్లింది. ఛిద్రమైన శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా నెత్తుటి మడుగులా మారిపోయింది. కొందరు లాయర్లు కూడా ఇక్కడ మృతదేహాలుగా మారిపోయారు. ఈ దుస్సంఘటనకు మేమే బాధ్యులం అంటూ తెహ్రీ అనే మిలిటెంట్ సంస్థ ప్రకటన జారీ చేసుకున్నా అది చాలదన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త క్లూస్ కోసం ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ఎస్, ఈ ఇన్సిడెంట్ని కూడా సందేహాత్మక చూపులతో ఎందుకు చూడకూడదు? విద్రోహ చర్య అనగానే ఏదో ఒక తీవ్రవాద సంస్థ పేరు చెప్పి సైడ్ ఇచ్చుకునే జనాన్ని ఇవాళ మాత్రం ఒక అనుమానం వెంటాడుతోంది. మొన్న గాలి జనార్దన్, నిన్న అమర్ సింగ్ ఊచల వెనక్కు తరలిపోతున్న అరెస్టుల సీజన్ ఇది. ఇక్కడ చెంచల్గూడ, అక్కడ తిహార్ జైల్ రాజకీయ ఆర్థిక నేరస్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వైట్ కాలర్స్, తెల్లటోపీలన్నీ దోపిడీ దొంగలుగా కనిపిస్తున్న ఈ కటకటాల కష్టకాలంలో రాజకీయ రంగమంతా గుక్కబెట్టి ఏడుస్తోంది. ఎటూ పాలుపోక బిక్క చూపులు చూసుకుంటోంది. సుమోటో కేసులు, ప్రజా ప్రయోజన వాద్యాలే ఈ కుంభకోణాల సీజన్కు అసలు కారణాలు. 2G స్కామ్, ఆదర్శ్ కుంభకోణం, కామన్వెల్త్ అక్రమాలు అన్నీ సామాజిక కార్యకర్తలు, NGOలే కలగజేసుకుని చేసిన రాద్ధాంతాలు. హైకోర్టు ప్రాంగణం అందున ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు నమోదయ్యే బుధవారం రోజు ఏదైనా కేసు విషయంలో విద్రోహ చర్యకు కుట్ర జరిగిందా అన్నది కూడా ఆరా తీయాల్సి ఉంది. తీవ్రవాదులు ఎప్పుడూ తమ దుశ్చర్యలకు కోర్టుల్ని క్షేత్రాలుగా చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అవినీతి రావణ కష్టం నుంచి మీడియా దృష్టిని మరలించడానికి కూడా ఈ ఘోరానికి పాల్పడి ఉండొచ్చన్నది కూడా ఒక అనుమానం. బడా బడా నాయకులు, బడా బడా పారిశ్రామికవేత్తలు చెరసాలకు, కటిక నేలకు కమిట్ అయిపోతున్నారు. ఆర్థిక మూలాల్ని, రాజకీయ ఉనికిని దెబ్బతీస్తున్నది కోర్టు కేసులే కనుక వాటిని మొగ్గలోనే తుంచేయాలన్న దురుద్దేశం కూడా ఈ విద్రోహానికి కారణమై ఉండొచ్చన్నది పోలీసులకు వస్తున్న ఇంకో అనుమానం. ఏదేమైనా పోయింది పోతున్నది అమాయకుల ప్రాణాలు. దీనికి కారణం తీవ్రవాదమైన, రాజకీయమైన, కనిపిస్తున్నది మాత్రం పాశవిక కోణం. మహానగరాలన్నీ పేలుళ్ల భయంతో వణుకిపోతుంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా మన పొలిటికల్ ఘనాపార్టీలే. మిలిటెన్సీ అంతు చూస్తామన్న ఇవాల్టి ప్రధాని ప్రకటనలో కూడా కొత్తదనం ఏదీ కనిపించలేదు. This is a cowardly act of a terrorist nature. We will deal with it. We will never succumb to the pressure of terrorism, and this is a long war in which all political parties, all the people of India have to stand united so that the scourge of terrorism is crushed. ఈ భయానక పరిస్థితుల్ని నిర్మూలించాలంటే వాళ్లలో ఉండాల్సింది కనీసపు చిత్తశుద్ధి, నిర్మాణాత్మకమైన కార్యాచరణ. ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం అనే క్యాన్సర్ జబ్బుకు
మందు కనిపెట్టేదాకా ఈ రక్త తర్పణానికి ఎర్ర సిగ్నల్ మాత్రం పడనే పడదు. లెట్స్ స్టాప్ దిస్ బ్లడీ పాలిటిక్స్. నో డౌట్